ఈరోజు మన సెమీ కండక్టర్లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇన్ సిస్టమ్ వెరిలాగ్ అంటే ఏంటని అడుగుతున్నాడు అనమాట. సో యూనిక్ ఇఫ్ అంటే ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ గురించి అయితే తెలుసు కదా. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయితే మనం రాస్తాము. సో ఇదేంటి, ఇక్కడ ఉండే మల్టిపుల్ కండిషన్స్, ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఇది కండిషన్ 1 అనుకుంటే, ఇది కండిషన్ 2 అనుకుంటే, ఈ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయితే దీని లోపలికి వెళ్ళి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితే దీంట్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, అంటే ట్రూ అవ్వకపోతే, ఎల్స్లోకి వచ్చి ఆ పర్టికులర్ కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే యూనిక్ ఇఫ్ మనకి ఏం చేస్తుంది అని అంటే, దాని సింటాక్స్ ఏంటంటే యూనిక్ ఇఫ్ అండ్ కండిషన్ రాస్తాము, ఎల్స్ ఇఫ్ కండిషన్ అండ్ ఎల్స్. సో ఇప్పుడు యూనిక్ ఇఫ్లో కండిషన్ ఇక్కడ 1, కండిషన్ 2 ఉంది. సో ఏదైనా ఒక కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని దీని మీనింగ్ అనమాట. యూనిక్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒక్కటే కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ కండిషన్ 1 అండ్ కండిషన్ 2 రెండు ట్రూ అయితే సో అప్పుడు మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. సో ఎర్రర్ ఎన్కౌంటర్ అవుతుంది. అదే కాకుండా ఎల్స్ పోర్షన్ మనకి లేదనుకోండి, ఆ రెండు కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదనుకోండి, సో అప్పుడు కూడా మనకి వార్నింగ్ వస్తుంది, రెండు కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అండ్ ఎల్స్ పోర్షన్ కూడా లేదు అని చెప్పి మనకి వార్నింగ్ అయితే వస్తుంది. ఈ రెండు కండిషన్స్ ట్రూ అవ్వద్దు. అది మెయిన్గా యూనిక్ ఇఫ్లో ఉండే యూనిక్నెస్ అనమాట, ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్తో పోలిస్తే. అదే దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంది మనకి అని ఆలోచిస్తే, మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మన కోడ్ ప్రాపర్గా ఉందా లేదా తెలుసుకోవడానికి, మల్టిపుల్ కండిషన్స్ అక్కర్ అవ్వకుండా ఒకటే కండిషన్ అక్కర్ అయ్యేలాగా చూసుకోవడానికి అయితే అడ్వాంటేజ్ అవుతుంది ఇక్కడ మనకి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీ కండక్టర్. థ్యాంక్ యూ.